మాది అవుట్పల్లి సార్, మాడుగుల మండలం, కలకుర్తి తాలూకా మాది. వచ్చినాం ప్రాబ్లం భూమి మేము కలకొండ గెట్కాడ అమ్మి మేము ఈడ కొనుక్కున్నాం సార్. మేము అవుట్పల్లి ఊరు దగ్గర పటేళ్ళ దగ్గర కొన్నాం. పటేళ్ళ దగ్గర కొన్నాము. మేము కొన్న పటేల్ మంచిగానే రిజిస్ట్రేషన్ చేసి మాకు రైతు బంధు పడుతుంది, మాకు అన్ని పడుతున్నాయి. మాకు అన్ని పడ్డా కూడా మమ్మల్ని అన్నకెళ్ళి భూమిలోకి వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని రౌడీలను పెట్టి కొట్టిస్తుండు. రౌడీలు వచ్చిరు మొన్న 10 మంది ట్రాక్టర్ కడ్డం పడినా గాని ఈ వచ్చి మమ్మల్ని కొట్టి పోదామని అజ్జేద్దామని వచ్చిర్రు. లక్ష్మారెడ్డి కొట్టిస్తుండు. ఆయన ఏం పార్టీ, ఆయన పార్టీ మమ్మల్ని కొట్టియనికి 10 మంది రౌడీలు వస్తే ఊళ్ళో ఎవ్వరు లేరు. ఊళ్ళో డైరెక్టర్ ఒకడు ఉన్నారు, మేమిద్దరమే ఉన్నాం. మేమిద్దరం కొట్లాడుతుంటే ఆయన డైరెక్టర్ వచ్చిండు. డైరెక్టర్ కూడా కొట్టడం జరిగింది, మమ్మల్ని కూడా కొట్టడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకుంటలేడు సిఐ సార్. మా మీద కక్ష కట్టిండు. మరి వాళ్ళు ఏం పెట్టిరో ఏం చేసిరో అసలు మా మాట వింటలేడు. కాగితాలు ఉంటే వనుకొస్తాయమ్మా, నోట మాట మాట్లాడితే పనికిరాదన్న సీఎం ఆ సారు ఇప్పుడు మేము ఎన్ని కాగితాలు తీసుకోపోయి ముందర పెట్టినా కానీ పుచ్చకాయనే అంటుండు. అది నిజం అని అంటలేడు ఆ సారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పినాం. ఆయన 2 సార్లు కలిసినాం. మొత్తం 4 సార్లు కలిసినాం. 4 సార్లు అది ఎమ్మెల్యే తోటి చెప్పించిన ఆయన వర్షన్ మార్చుకుంటలేడు సార్. ఆ ఎమ్మెల్యే చెప్పిండు మేము కొన్ని 7 ఏళ్ళు అవుతుంది అంటే మాకు ఆయన ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్ అయ్యి ఇప్పుడు 20 నెలలు అవుతుంది. 20 నెలల సంది అంటే తీసుకున్నాం. మాకు రైతు బంధు పడితే అన్ని మాకు పొజిషన్ ఇచ్చిండు, కొలిపించారు. అన్ని పొజిషన్ మీద పోయిన తర్వాత అందులోకెళ్ళి ఇప్పుడు సిఐ నాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందులోకెళ్ళి మాకు బెదిరించి వాళ్ళ అన్నతోటి మొత్తం కంచె వాతిచ్చిండు. బెదిరింపులు ఇప్పుడు ఒక 3-4 నెలల నుంచి నాకు జరుగుతున్నాయి. పోలీస్ ఆయన వాళ్ళ పక్షాన అయిండు. ఇప్పటికి మా పొలంలో మేము పోతే మా మీద రెండు సార్లు కేసు చేసి మా మీద కేసులు పెడుతుండు. మేము ఇచ్చిన అప్లికేషన్లు పాకేసి అసలు ఇప్పటి వరకు మొన్న అది రౌడీలను తోలుకొచ్చి మమ్మల్ని గుండాలను తోలుకొచ్చి మమ్మల్ని కత్తులు అవి తీసుకొచ్చి ట్రాక్టర్ ఆ పంట చేను ఖరాబ్ చేస్తుంటే మా ఆవిడ అడ్డం పోతే మీదకి ఎక్కియడానికి ప్రయత్నం చేసిర్రు. ఆ రకంగా చేసినా మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. వాళ్ళ దగ్గరికి పోతలేడు ఆయన సిఐ సారు. అసలు మమ్మల్ని ముంచాలే, ఉన్నోళ్ళ నోట్లో పెట్టాలని ఆలోచన చేస్తుండు. మేము లేనోళ్ళం సార్, మా దగ్గర పైసలు లేవు. మేము మందికి వాంచలేం, మేము సిఐలకు వాంచలేం, మేము ఎస్ఐలకు వాంచలేం. మేము బతకనికే కొనుక్కున్నాం గానీ మేము రౌడీ విజన్ చేయనికే మా దగ్గర 12 ఎకరాలన్నర కొన్నాం సార్. మేము 8 మంది కలిసి కొన్నారు సార్. 12 ఎకరాలు మొత్తం కబ్జా చేద్దాం, 15 ఎకరాలు కబ్జా చేద్దాం అని చూస్తుండు. ఇచ్చిన సార్కే ఇంకా మాకు చేసిన సార్ 2 ఎకరాలన్నర ఉంది. 2 ఎకరాలన్నర కూడా గుంజేసుకోవాలి, అందరిది టోటల్ గా కంప్లీట్ గా గుంజేసుకోవాలని మొత్తం కంచె వాసిండు. సిఐ సార్ ఏమంటాడు ఫోన్ చేసి, మీరు అండ్లకు పోవద్దు, మీరు ఎట్లా పోతురు అండ్లకు? నేను చెప్తుండే మీకు షోలేన వాడవా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? నేను వచ్చి మిమ్మల్ని బొక్కలేస్తా కొడుక, మిమ్మల్ని బొక్కలేస్తా అంటాడు ఆ సిఐ సార్. నోరు తెరిస్తే మేము పోయి ఏంది సార్ మీరు ఇట్లా చేస్తారు, ఇంత దౌర్జన్యం అవసరమా సార్ అంటే, అయ్యో వాళ్ళది వాళ్ళకమ్మ అంటే వాళ్ళది పేరు మీద ఏమన్నా ఉంటే తీసుకురారు సార్, మేము కూడా చేస్తాం. మరి వాళ్ళు అది చేయాలనుకున్నారు, మళ్ళీ 7 ఏళ్ళ సంది మరి అదే చేయొచ్చు కదా సార్. మాకు వాళ్ళు చెయ్యనని చెప్పిర్రు. వాళ్ళ కొడుకు మచ్చందర్ కొడుకు కిషన్ రెడ్డి కిషోర్ పటేల్ ఫోన్ చేసి మా ఆయన తోటి 2 గంటలు మాట్లాడిండు. రాజు నేను చెయ్యను, నాకు మళ్ళీ నేను మీ అమెరికాలో ఉంటాం, మాకు చేసుకోనికి ఉండదు, అది మేము అమ్ముకున్నాక మళ్ళీ నా పేరు మీద ఎక్కాలంటే ఉండదు, మాకు అది దక్కదు, మీరు చేసుకోరు సార్ అని చెప్పిండు. మాట్లాడినాక చేసినాక ఈయన వచ్చి కొలతదారిని తోలుకొచ్చినాం. గవర్నమెంట్ కొలతదారిని కొలిపించినప్పుడు లక్ష్మారెడ్డి వచ్చి పంచనం కాగితం మీద కూడా కొలుసుకోరు చేసుకోరు బిడ్డ అని బాట అవతలకి ఇస్తే నేను పోతా అని లక్ష్మారెడ్డి అన్ని మాట్లాడినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఈయన పొలం నుంచి ఎలగొట్టాలని రాకేష్ సారు సగం చేస్తుండు. రాకేష్ గౌడ్ అనే అతను ఒక వాళ్ళ అనుచరుడు.
ఆయన రౌడీ తెచ్చి తోలుకొచ్చి ఈ పొలం నుంచి అంటే అవతలి పొలం రేటు తక్కువ వస్తుంది, ఇది రేట్ ఎక్కువ వస్తుంది, మీరు అందులో కోరని చెప్పి దౌర్జన్యంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దానికి వాళ్ళకి సపోర్ట్ సిఐ మొత్తం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తుండు. మాకు ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది. ఆ రౌడీలతోటి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండు. దాంతో మాకు ప్రాణహాని కూడా ఉందని చెప్పి మేము చెప్పినా గానీ మాకు ఏ మాట ఇంతవరకు మాకు సిఐ స్పందిస్తలేడు. ఏమన్నా అంటే మీరు అట్లా కోకూరని మాట్లాడుతున్నాం, మమ్మల్ని బెదిరిస్తుండు సిఐ. చెప్పినాం ఫోన్ చేసి నువ్వు పోతా ఉండవు, నువ్వు మంచిగా చెయ్యి, నువ్వు వాళ్ళకి ఏందన్నా ఉంటే సాయం చేయాలి, లేని వాళ్ళకి కానీ నువ్వు ఇట్లా అట్లా చేస్తే బాగుండదు అని చెప్పినా గానీ ఆయన స్పందిస్తలేడు. ఎమ్మెల్యేని కూడా పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే దానికి 4-5 సార్లు పోయొచ్చినా గానీ పట్టించుకుంటలేడు ఆ సార్. సిఐ పట్టించుకుంటలేడు. ఆయన మొత్తానికే భయపట్టించేటట్టున్న సిఐ సార్. ఆయన నేను ఎక్కడైనా పోతే నాకు రిటైర్డ్ అయికొచ్చినా నేను ఎక్కడైనా పోతే నాకేం బాధ లేదా అంటాడు ఆయన అట్లా మాట్లాడుతుండు. లోపల కలిసిన సార్ ఉండి అప్లికేషన్ రాసి మెసేజ్ పెట్టమన్నాడా. ఎస్పీ సార్ కు రాచకొండ కలవని చెప్పారు. అంటే ఇంతకు ముందుకే మొన్న 4 రోజుల కిందనే సిపి సార్ కూడా అప్లికేషన్ ఇచ్చారు. ఆ రోజు సార్ లేకున్నాడు. డీజీపీ కోటి, ఏసీపీ కోటి కూడా కొరియర్ పంపినాం. సిపి సార్ దగ్గరికి పోతే సార్ లేకున్నాడు. సో అప్లికేషన్ ఇచ్చి ఆల్రెడీ. ఇంతవరకు మాకైతే ఎలాంటి ఇంకా స్పందన లేదు. మాకు న్యాయం ఇంకా ఎప్పుడు జరుగుతుందో మరి మాకు అర్థమైతలేదు సార్. ఏడికైనా మాకు న్యాయం జరుగుతలేదు సార్. మాకు